అంచనాలకు మించిన అభివృద్ధి సంక్షేమంలోనూ ముందున్నాం. బులవపాడులో ఇంటింటి ప్రచారం చేసిన ఎమ్మెల్యే ఇంటూరి రాబోయే 3 ఏళ్లలో సమస్యలను తీర్చేలా ప్రణాళిక. కూటమి ప్రభుత్వంలో బులవపాడు పంచాయతీకి కేటాయించిన నిధులు 204 కోట్లు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమంపై బులవపాడు పంచాయతీలోని బరిగచేను సంఘం ఎన్టీ కాలనీస్ లో సోమవారం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే కందుకూరు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిల్లలు ఏం చేస్తుంటారు? తల్లికి 100 బండియా డబ్బులు? ఇద్దరికి బండియా? మీరు గుర్తుపెట్టుకోవాలి ఇద్దరిని. బస్సు ఎక్కావా? ఆర్టీసీ బస్సు ఎక్కావా? ఛార్జీ లేదు కదా? ఈ ఊరు వాళ్ళు రండి, ఈ కాలనీ వాళ్ళు రండి, నుంచోండి. వెల్ఫేర్ అసిస్టెంట్. మీ భార్య? అన్నం నువ్వే వండుకుంటావా? ఏం తల్లి ముసలాయనకి ఎందుకు పెన్షన్ రాదు? ఒకసారి ఖర్చులకు డబ్బులు వేస్తారా నీకు? పనికి పోతా భిక్ష దొక్కుతాడు సార్. భిక్ష దొక్కుతాడు ఇప్పుడు కూడా. ఓ ఏజ్ ఆయన ముసలాయన. సెక్రటరీ గారు ఇది యాడ్ నుంచి వచ్చుద్ది కాలువ? గుంట ఉంది కదా, కాలువ కట్టాలి. ట్రైన్ సైడ్ కాలువ మొత్తం కంప్లీట్ గా పాతే కదా. కొడుకులు ఏం చేస్తుంటారు? ఓకే ఓకే. అన్నం పెడుతున్నాడు జాగ్రత్తగా? పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? అది తీసుకొని పోతాడా? ఇవా అన్నం నువ్వే వండుకుంటావా? అన్నం నువ్వు వండుకోగలుగుతావా? ఎవరు పెడతారు? అయితే కూతురు ఉందా? 4 వేలు ఎవరు పెంచారు? పెన్షన్ 4,000 రూపాయలు ఎవరు పెంచారు? గుర్తుందా? ఏం పేరు ఆయన పేరా? బాబా. ఓకే, సంతోషం. ఓకే, రైట్. ఓకే, ఇవో ఉంచుకో, కాయలు కొనుక్కో, పట్టుకో. పద. ఏమున్నాయి కాలనీలో సమస్యలు? రోడ్డు అది అందరూ అదే అడుగుతున్నారు. సరే తప్పకుండా ఈసారి రోడ్డు వేసినాక వస్తా మీ కాలనీకి. ఓకేనా? పట్టుకో. రోడ్డు వేసి వస్తాయి ఈసారి. ఓకేనమ్మా. రైట్. కూతురా? ఏం పేరు నీ పేరు? పిల్లలు ఏం చేస్తుంటారు? ఏం చదువుతున్నాడు? ఎందుకు ఎక్కువైందా చదువు? ఓకే, దా పట్టుకోండి. అకౌంట్లో పడినాక పట్టుకో. బా ఫ్రీ డబ్బులు లేకుండా చేశాడు కదా, మళ్ళీ 1000 పెన్షన్ పెంచాడు. గుర్తుపెట్టుకోవాలి. సిలిండర్లు వస్తున్నాయి 3. నిన్ను ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దా అట్లా చూడు. బాగానే చూస్తున్నాడా? కాయలు కొనిస్తాడా? నేను తెలుసా ఎవరు? మీ కొడుకు ఏడుంటాడు? ఇదిగో ఈ కాయలు కొనుక్కో. ఎంత తెలుసా? జాగ్రత్తగా పెట్టుకో. 500 అయ్యి. 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బులవపాడు పంచాయతీకి మనం ఏ డెవలప్మెంట్ చేసామో చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటా. పంచాయతీ నిధుల్లో 53 లక్షల రూపాయలు ఖర్చు చేశాం. వరిసేను సంఘం ఎస్టీ కాలనీలో మురుగు కాలువలకి 8 లక్షలు ఖర్చు చేశాం. అలాగే హిందూ శ్మశాన వాటిక ప్రహరీ గోడ లేదని చెప్పి
ఆ ప్రాంత వాసులందరూ కూడా నన్ను అడిగితే దాన్ని ఇమీడియట్గా 10 లక్షలు పెట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టాం. అలాగే ఎస్సీ శ్మశాన వాటిక ముళ్ళ పొదలతో నిండిపోయి ఉంటే దాన్ని 2 లక్షలు పెట్టి జంగిల్ క్లియరెన్స్ చేశాం. అదే గత ప్రభుత్వంలో వేసిన లేఅవుట్కి, కొల్లూరుపాడు లేఅవుట్కి కనీసం వాటర్ లైన్స్ కూడా లేకపోతే 12 లక్షల రూపాయలు పెట్టి వాటర్ లైన్స్ కూడా వేసాం. ఉలవపాడు పంచాయతీలో అనేక కలవట్లు, ఇప్పుడు మన రోడ్లో చూస్తూ ఉంటే అప్పుడు మురిగ్గా ఉండేది, దానికి కలవట్టు 10 లక్షలు పెట్టి కట్టాం. మనం పబ్లిక్ టాయిలెట్స్ కూడా పెద్ద పంచాయతీ, ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది పడుతున్నారు మహిళలు, వాళ్ళకు కూడా టాయిలెట్లు కట్టియాలని చెప్పి 3 లక్షల రూపాయలు పెట్టి టాయిలెట్లు కట్టేయడం. అలాగే మసీద్ సెంటర్ వద్ద కలవట్టు పైప్ లైన్ 5 లక్షలు పెట్టి అవి కూడా కంప్లీట్ చేసాం. సచివాలయం దగ్గర టాయిలెట్లు 3 లక్షలు పెట్టి, అలాగే కృష్ణానగర్లో 5వ లైన్లో సీసీ రోడ్లు 10 లక్షలు పెట్టేసాం. అలాగే వరదాయమ్మ కాలనీలో సీసీ రోడ్లు 13 లక్షలు పెట్టేసాం. కొల్లూరుపాడు మీ అందరికి కూడా తెలుసు, ఎస్సీ కాలనీ నుంచి కుమ్మరిపాలెం ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే అది కూడా 50 లక్షల రూపాయలు పెట్టి బీటీ రోడ్డు వేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వం ఉందని చెప్పి, అలాగే కృష్ణానగర్లో సీసీ రోడ్లు మళ్ళా ఒక 5 లక్షలు, రిజర్వ్ కాలనీలో 10 లక్షలతో సిమెంట్ రోడ్లు వేసాం. అలాగే అసంపూర్తిగా బయలుపోయిన హెల్త్ క్లినిక్ కూడా మళ్ళా మన ప్రభుత్వంలో 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దానికి కూడా పబ్లిక్కి అవైలబిలిటీలోకి తీసుకొచ్చిన ఘనత మందని చెప్పి, అలాగే వరదాయం కాలంలో సీసీ రోడ్లు కానీ ఇప్పుడు మళ్ళా వర్షం వస్తే ఇబ్బంది పడుతున్నారని చెప్పి జిఎస్పి కూడా ఒక 2 రోడ్లు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు మీరందరూ కూడా తల్లికి వందనం ఈ పంచాయతీలోనే 1,82 లక్షల రూపాయలు 1,400 మందికి, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ పంచాయతీలోనే 3,504 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 479 మంది రైతులకి అన్నదాత సుఖీభావ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే